రీసెంట్గా ఈటీవీ విన్లో అద్భుతమైన సినిమాని అందించారు రాకేష్ గారు. అండ్ ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకోబోతున్నారు. కంగ్రాచులేషన్స్ అండి ఇద్దరికి కూడా. అందరికీ నమస్కారం అండి. హిమాంక్ మా పార్ట్నర్ని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాను. హిమాంక్ అదర్ ప్రొడ్యూసర్ అండి. సో సినిమాకి పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మెయిన్గా సినిమా నేను నైటే చూసుకున్నాను, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. సినిమా అదిరిపోయిందండి, దాంట్లో డౌటే లేదు. ఫుల్ ఫైనల్ మిక్స్తో నేను చూసుకున్నాను. నేను ఆ సీన్లు చాలాసార్లు చూశాను, ఎడిట్స్ వర్షన్లో వాటిలో వీటిలో చాలాసార్లు చూశాను. బట్ నిన్న మాత్రం చూసుకున్నప్పుడు నైట్ నాకు అసలు నిద్ర పట్టలేదు. ఖచ్చితంగా గట్టిగా కొడుతున్నామండి ఈ సినిమాని, దాంట్లో డౌటే లేదు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. లాస్ట్ టైం మా నరేష్ బాండ్ పేపర్ మీద రాసిస్తా అన్నాడు, నేను కూడా రాసిస్తాను బాండ్ పేపర్ మీద ఖచ్చితంగా. అండ్ ఇందాక అజయ్ ఘోష్ గారు చెప్పినట్టు సినిమా 100 రూపాయలు మాత్రమే టికెట్, ఈవెన్ మల్టీప్లెక్స్లు కూడా. సో ఖచ్చితంగా అందరూ ఫస్ట్ థియేటర్కి రండి, చూడండి. నచ్చకపోతే మీకు ఇష్టం వచ్చింది కామెంట్లో వేసేసుకోండి, నో ప్రాబ్లం. చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ సార్ ఈ సినిమాకి మెయిన్గా అంటే ఈ సినిమా పుట్టింది నేను విన్నది, మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నరేష్ ఏ వర్షన్లో చెప్పాడు ఏంటి అనేది పక్కకు పెడితే, నేను మాత్రం ఈవీవి గారి సినిమాలు చూసి చాలా ఇష్టపడి ఆయన కాంబినేషన్లో జరిగిన మీ సినిమాలు కానీ మిగిలిన సినిమాలు అన్నీ చూసి ఈ సినిమాను ఫస్ట్ మేము మా పార్ట్నర్స్ అందరం ఓకే చేసుకోండి ఫస్ట్ నాంది పలికింది మాత్రం ఈవీ గారి సినిమాలే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ హరీష్ శంకర్ గారికి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది సార్. సార్ నాకు 32 ఏళ్ళు సార్, అంతే. సో అప్పుడు గబ్బర్ సింగ్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ ఓపెనింగ్ పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ కింది నుంచి అలా షార్ట్ పైకి వస్తుంటే సార్ గూస్ బంప్స్ సార్ నాకు. అప్పుడు వరకు నాకు సినిమా అంటే ఓకే రెగ్యులర్గా థియేటర్లో చూస్తాము అది ఇదని, కానీ సినిమాలకు ఖచ్చితంగా రోజు పోయి సినిమాలు చూడాలరా అని నాంది వాళ్ళకింది అక్కడే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇద్దరు ఇక్కడ ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ బీవీఎస్ రవి గారికి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా 17వ తారీఖు థియేటర్లో చూడండి. ఖచ్చితంగా మీరు అందరు కడుపుబ్బా నవ్వుకొని వెళ్తారు, కన్నీరా ఏడ్చి వెళ్తారు, అండ్ క్లైమాక్స్ మళ్ళీ నవ్వుకుంటూ వెళ్తారు. చాలా బాగున్నాయి, అన్ని ఎమోషన్స్ ఉన్నాయండి ఈ సినిమాలో, చాలా బాగుంది. ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ. మీరు మాట్లాడరా?